అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల తేదీ 9 ఆదివారం నుంచి 15 శనివారం వరకు 12 రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. మొదట రాశి మేషరాశి. నూతనోత్సవంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అసాచనకంగా ఉంటుంది. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమక్రమంగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణ యతనాలు మందకోడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. విద్యార్థులు శ్రమ అంతగా ఫలించదు. దాయాదులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారికి ఆకరణ వివాదాలు కలుగుతాయి. వారం మధ్యలో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారు రాశి ఫలాలు తెలుసుకుందాం. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు మరింత వేగవంతం చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సోదరుల మిత్రుల నుంచి అందిన శుభకార్య ఆహ్వానాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను చేపడతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువర్గంతో వివాదాలు తప్పవు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. సింహరాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయడానికి మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. భూక్రమ విక్రయాలకు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. పాత మిత్రుల నుండి అందిన ఆసక్తికర సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కొన్ని రంగాల వారు సమస్యలను పరిష్కరించుకుంటారు. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కన్య రాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయట బాధ్యతలతో సతమతమవుతారు. కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.
కీలక సమయంలో ఆలోచనలు నిలకడగా ఉండవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు నష్టాలు తప్పవు. వారం చివరిలో ఆప్తుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహం వలన స్థాన చలనాలు తప్పవు. కొన్ని రంగాల వారు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం ప్రారంభంలో ఆర్థికంగా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ హనుమంత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. నూతన భూవాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతాన విద్యా యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అన్యూహమైన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో కొన్ని సంఘటనలు బాధిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రులతో కలహ సూచనలు వంటివి ఉంటాయి. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. చాలా కాలంగా బాధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అసహజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. గృహ నిర్ణయతనాలు కలిసి వస్తాయి. బంధువుల సహాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు సర్దుమణుగవుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కొన్ని వ్యవహారాల్లో శిరోబాధలు తప్పవు. గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సోదరులతో ఒక వ్యవహారంలో విభేదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. కీలక సమయంలో నిర్ణయాలు హఠాత్తుగా మార్చుకుంటారు. వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వ్యాపారాల విస్తరణలో అవంతరాలు కలుగుతాయి. ఇంట బయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం చివరిలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. శనీశ్వర స్వామి కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడుకున సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభమున కొందరి మాటలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం మరింత పెరుగుతుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన గోపాల సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మీన రాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఇంట బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. దూరపు బంధువులు ఆగమనం ఆనందాన్నిస్తుంది.
స్థిరాస్తి వివాదాలు కొంత బాధిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఒత్తిడిలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహన యోగం ఉన్నది. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.